కొంతమందికి కాలం కలిసి రావచ్చు, కొంతమందికి కలిసి రాకపోవచ్చు. అయితే వీళ్ళు ఖచ్చితంగా దురదృష్టవంతులు అని చెప్పాలంటే వారి జీవితంలో కొన్ని ఘటనలు జరిగి ఉండాలి. అలాంటి ఘటనల గురించి చాణక్యుడు చాణక్య నీతిలో చెప్పాడు. అవేంటో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాణక్య నీతి ప్రకారం దురదృష్టవంతులు ఎవరంటే భార్యను కోల్పోయినవారు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి భార్య చనిపోతే చాలా దురదృష్టవంతుడు. తన చిన్న వయస్సులో తన భార్యను కోల్పోయినట్లయితే లేదా వారు విడిపోతే అతను మళ్లీ వివాహం చేసుకునే అవకాశం ఉంది. కానీ వృద్ధాప్యంలో సాంగత్యం చాలా ముఖ్యమైనది. వృద్ధాప్యం దగ్గరలో భార్య చనిపోతే ఇది ఒంటరితనం, మానసిక వ్యధ, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సంపాదించిన సొమ్ము శత్రువుకు అప్పగించిన వారు. ఒక వ్యక్తి కష్టపడి సంపాదించిన డబ్బు తన మీద కోపంగా ఉన్న వ్యక్తికి లేదా శత్రువు వద్దకు వెళితే అది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరైనా తన ధనాన్ని లేదా సంపదను శత్రువులకు అప్పగించే స్థితిలో ఉంటే అది చాలా దురదృష్టకరం. వారు అనేక ఆటంకాలు, ప్రమాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది డబ్బుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. సంపాదన శక్తి ఉండి కూడా ఆధారపడి జీవించేవారు. ఈ లోకంలో జన్మించిన ప్రతి వివేకవంతుడు తమ లోపాలతో సంబంధం లేకుండా తన స్వశక్తితో జీవించగలడు. మీ సంకల్ప శక్తి, జ్ఞానం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాయి. అయితే ఒక ఆరోగ్యవంతుడు జీవనోపాధి కోసం వేరొకరిపై ఆధారపడి జీవిస్తే అది వారికి దరిద్రం. అతడు దురదృష్టం వైపు వెళ్తున్నాడని అర్థం. అన్నీ సరిగా ఉన్నప్పుడు వేరే వాళ్లపై ఆధారపడి బతుకును నాశనం చేసుకోవద్దని చాణక్యుడు చెబుతాడు. తమ కష్టానికి తగిన మెప్పును పొందలేనివారు. చాణక్యుడి ప్రకారం ప్రతి కష్టానికి, ప్రయత్నానికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. అయితే కొందరు ఏ పని చేయకుండానే తమ పనికి మెప్పు పొందుతుంటారు. అది మీకు జరిగినప్పుడు అది దురదృష్టకరమైన సంకేతం అని తెలుసుకోండి. మీకు రావాల్సిన పేరును ఇంకొకరికి వెళ్లనివ్వకూడదు. మీ పని, మీ కష్టం, మీ సంతోషాన్ని, పేరును మీరే అనుభవించాలి. లేదంటే అందరూ మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు. చివరికి చూసుకుంటే ఓ దురదృష్టవంతుడిలా మీకు మీరే కనిపిస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.